వరద బాధితులకు సాయం చుట్టూ ఏపీలో రాజకీయ బురద పారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద బాధితులకు ఆర్థిక సాయం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ మాత్రం చాలదు, ఇంకా కొంచెం పెంచాలని అంటోంది వైసీపీ. సబ్మెర్జ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెర్జ్ అయితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ అయితే 10,000, ఓన్లీ కింద ఉండే ఇళ్ళకి ఇంటికి 10,000, కిరాణా షాపులకి 25,000, దూడలకి 25,000. ఎప్పుడన్నా చూసామా? ఇదొక చరిత్ర, రికార్డ్ ఇది. కాటన్ పర్ హెక్టర్ 25,000. కన్నీళ్లు తుడిచేటటువంటి ప్యాకేజీ కాదు అది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 7,000 కోట్ల రూపాయలు జరిగినటువంటి నష్టాన్ని 700 కోట్ల రూపాయలతో దాన్ని భర్తీ చేద్దామని చెప్పని అనుకోవటం ఇది సరైనటువంటి విధానం కాదు. మళ్ళీ పైగా గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడు గతంలో కూడా జరగలేదని చెప్పని చెప్తా ఉన్నారు. ఇది కాదు. మేము ఫైనల్గా ఈ ప్యాకేజీ మార్పు చేయాలి. ఈ ప్యాకేజీ ప్రజలకి సంతృప్తి పరిచే విధంగా, ప్రజలకి మేలు చేసే విధంగా, ఇబ్బందులు తొలగించే విధంగా ఉండాలి అని చెప్పని డిమాండ్ చేస్తాం.